తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని సందేశంలోనికి వెళ్దాం. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని సందేశంలోనికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, ప్రభువైన దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఇంకొకసారి నీ సన్నిధిలో నిలుచుండడానికి తరుణం ఇచ్చారయ్యా, జీవింపచేశారు తండ్రి. మా ప్రభువా, మా దేవా, నీ కృపాసనము ఎంత విలువైనది, ఎంత ధన్యమైనది ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో నిలుచుండి నీ యొక్క ప్రియమైనటువంటి వాక్కులను నీ ప్రియబిడ్డలకు తండ్రి ఈ టీవీ ద్వారా బోధించనయింటుండగా బోధించుటకు నిలబడిన నన్ను ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఏ పాటి వాడను, ఎంతటి వాడను ప్రభువా. నీ మాటలు మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడినట్లయితే అందులో ఆ మాటల్లో జీవం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఆకర్షణ ఉంది. జీవితాలని, హృదయాలని మార్చగలవు తండ్రి. ప్రభువా, నాకు మా శ్రోతలకు కావలసిన మీ జీవవాక్కులు వినిపింపచేయమని మీ స్వరం వినుటకు ఆశపడుతూ యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా మంచి మాట, చాలా గొప్ప మాట. అబ్రహాము జీవితానికి సంబంధించినటువంటి ఒక మాట పౌలు భక్తుడు హెబ్రీ పత్రికలో రాస్తాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. గొప్ప మాట, సాక్షార్థమైనటువంటి మాట అబ్రహాము ఎడల పౌలు భక్తుడు రాస్తాడు. దేవుడే శిల్పి, నిర్మాణకుడు ఆ పట్టణానికి, ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడట. అసలు ఈ మాట ఎందుకు రాయవలసి వచ్చింది? ఎందుకు అపోస్తుడైన పౌలు అబ్రహాము ఎడల ఈ సాక్షార్థపు మాటలు రాశాడు? చూడండి, నా ప్రియమైన వారలారా, విశ్వాసులకు పితామహుడు అబ్రహాము. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని విశ్వసించి నమ్మి నిరీక్షించినటువంటి గొప్ప వ్యక్తి అబ్రహాం. ఎంత ఇష్టము దేవునికంటే అబ్రహాం అంటే అంత ఇష్టము. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, అబ్రహామా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుంచి దాని కొనల నుండి నేను చేయి పట్టుకొని పిలుచుకునివాడా. అంత ఇష్టము దేవునికి. అయితే ఇంత ఇష్టము అబ్రహాము ఎడల దేవునికి కలగడానికి అబ్రహాములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, అబ్రహాములో ఉన్నటువంటి మంచితనం ఏంటి, అబ్రహాములో చెప్పుకోదగినటువంటి మంచి లక్షణము, దేవునికి ఇష్టమైనటువంటి లక్షణము ఏమిటంటే చాలా ఉన్నాయి. ఆ గొప్ప దైవజనుని లేదా ఆ గొప్ప మన పితామహునిలో చాలా ఉన్నాయి. అందులోని ఒక్కటి మాత్రమే ధ్యానపూర్వకంగా తెలుసుకుందాం. నా ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాము బైబిల్ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయంలో మనకు తారసపడతాడు. అబ్రహాము బైబిల్ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయంలో మనకు తారసపడతాడు. అబ్రహామును దేవుడు మొట్టమొదటిసారి పిలిచినప్పుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు అబ్రహామును ఎలా పిలిచాడు, ఏమని కోరాడు, మొట్టమొదటి వారి యొక్క సంభాషణ ఎలా ఉన్నది, ఏం మాట్లాడాడు చూద్దాం. అబ్రహాముతో అంటాడు దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో, యెహోవా అన్నాడు. ఏమన్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది మొట్టమొదటి మాట దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన. కల్దీయుల దేశంలో ఊర్ అనే పట్టణం, ఆ పట్టణం పేరు ఊర్.
ఆ ఊర్ అనే పట్టణంలో నివాసం చేస్తున్నటువంటి అబ్రహాంతో దేవుడు మొట్టమొదటిసారి పిలిచి మాట్లాడినటువంటి మాట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది నువ్వెవరు? నేను ఎందుకు వెళ్ళాలి? నా దేశాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? నా తండ్రి ఇంటిని ఎందుకు వదిలిపెట్టాలి? మరి నువ్వెవరు? ఎందుకు నేను వెళ్ళాలి అనే మాట ఎంత మాత్రము రాలేదు. అంతేకాకుండా ఆ మాట అన్న తర్వాత ఒకవేళ నువ్వు ఈ విధంగా వెళితే ఏం చేస్తానో తెలుసా అని దేవుడు అంటున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి అంటే నీకు సంతానం, ఆ సంతానానికి సంతానం, ఆ సంతానానికి సంతానము ఇచ్చి గొప్ప జనముగా నిన్ను చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఎవరైనా దేవుని నామాన్ని గొప్ప చేయాలి, కానీ దేవుడే ఇక్కడికి వచ్చి మానవుణ్ణి పిలిచి నీ నామమును గొప్ప చేయుదును అని చెప్పేసి దేవుడు అనడము నిజంగా ఆశ్చర్యం కదా. ఆ మాట దేవుడు ఎవరి ఎడల అంటున్నాడంటే అబ్రహాము ఎడల అంటున్నాడు. దేశం చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఇంకా గొప్ప ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. ఏంటంటే నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించినటువంటి వారిని నేను దూషిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. వండర్ ఆఫ్ వండర్స్. ఆశ్చర్యం ఏంటంటే మొదటి పిలుపులోనే ఆ దేవుడు మాట్లాడినటువంటి మాటలు 3 వచనాలు. ఏమన్నాడు? నీ దేశం నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి వెళ్ళిపో, నేను చూపించు దేశానికి వెళ్ళు. నువ్వెవరు? ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేశానికి వెళ్ళాలి? ఆ దేశం ఎక్కడుంది? ఆ దేశం బాగుంటుందా లేదా? ఎందుకని నన్ను అడుగుతున్నావు? ఈ వయసులో, అప్పటికి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయస్సు. ఈ వయసులో నన్ను పిలుస్తున్నావు ఏంటి? ఎందుకు నన్ను పిలుస్తున్నావు? ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న ఎంత మాత్రము అభ్యంతరము లేక ప్రశ్న ఎంత మాత్రం అబ్రహాము లేవనెత్తలేదు, అడగలేదు, మాట రాలేదు. అంటే ఆయన దేవుడని, దేవుడు పిలుస్తున్నాడని అబ్రహాముకు తలంపు కలిగింది. నమ్మాడు, విశ్వసించాడు, నమ్మాడు. అందువలన ఏమి మారు మాట్లాడకుండా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. భార్యను తీసుకున్నాడు, దాసులను తీసుకున్నాడు, తీసుకొని పోగలిగినంత ఆస్తిని, పశువులు, ఇంకా ఏమైనా తీసుకొని పోగలిగినటువంటి సంపదను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడు! దేవుని ఎడల, దేవుని మాట ఎడల ఆయన దేవుడని నమ్మాడు, ఆ మాటను విశ్వసించాడు, బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత ఇంకా నిజమేనా వెళ్ళాడండి. చూసారా? ఇక్కడ గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో అబ్రహాము వెళ్ళెను అని వ్రాయబడింది. తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఒక చోటికి వెళ్తాడు, కొన్ని దినాలు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత బయలుదేరి అదిగో ఆ దేశానికి వెళ్ళు, అక్కడికి బయలుదేరాడు. అక్కడ కొన్ని దినాలు ఉంటాడు. ఎక్కడ? తాత్కాలికమైనటువంటి గుడారం వేసుకుంటాడు, లేదా చెట్ల కింద, వనములో, ఆ తర్వాత సింధూర వృక్షం క్రింద, ఈ విధంగా తాత్కాలికమైన నివాసం ఏర్పాటు చేసుకొని కొన్ని దినాలు అక్కడ ఉంటాడు. తన భార్యతో, తన సేవకులతో, తన సంపదతో, తన పశువులతో. మరలా దేవుడు చెప్తాడు, ఇక్కడ నుంచి ఇంకొక చోటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళేవాడు. ఈ విధంగా చేస్తున్నాడు. చూడండి, 12వ అధ్యాయం 5వ వచనంలో కానాను దేశమునకు వచ్చెను. బయలుదేరి నడిచి కానాను దేశానికి వచ్చాడు. అక్కడ కొన్ని దినాలకు ఉన్న తర్వాత అక్కడి నుంచి దేవుడు వెళ్ళమన్నాడు. అక్కడి నుంచి ఒక చోటికి వెళ్ళి సింధూరు వృక్షం వద్దకు చేరెను. ఆ తర్వాత 7వ అధ్యాయంలో యెహోవాకు బలిపీఠము కట్టెను. 12వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా నామమున ప్రార్థన చేసెను. వెళ్తాడు ఒక చోటికి, అక్కడ ఉంటాడు, బలిపీఠం కట్టాడు, బలి ఇస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. మరొక చోటికి వెళ్తాడు, అక్కడ బలిపీఠం కడతాడు, బలి ఇస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవుడు బలి తీసుకుంటున్నాడు.
ఈ విధంగా ఈ విధంగా బయలుదేరి అక్కడి నుంచి ఏంటంటే బేతేలుకు వెళ్తాడు. అక్కడ హాయికి బేతేలుకు మధ్యన తూర్పునున్నటువంటి ప్రదేశంలో అక్కడ ఉంటాడు. అక్కడి తర్వాత అక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్తాడు. అక్కడ కొన్ని దినాలు ఉంటాడు. ఈ విధంగా ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. అయితే ఎన్నడూ కూడా ఎవరు నువ్వు, ఎందుకు నేను వెళ్ళాలి అని చెప్పేసి దేవుణ్ణి ఎంత మాత్రము ప్రశ్నించలేదు. చూశారా ఎంత విశ్వాసమో. అయితే వీటి అన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే అపోస్తుడైన పౌలు దేవుని యొక్క ఆత్మ జ్ఞానంతో, ఆత్మ నడిపింపుతో హెబ్రీ పత్రికలో వ్రాస్తాడు. ఏం రాస్తాడంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో 8వ వచనంలో, మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆయనకు. ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలుదేరాను. ఓ భక్తుడు అంటాడు, ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలుదేరాను, కానీ ఎవరితో వెళుతున్నాడో ఎరుగును లేక ఎరిగెను అంటాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ ఎవరితో వెళ్తున్నాడో తెలుసు. He knows not where he was going, but he knows it pretty well with whom he was going. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ ఎవరితో వెళ్తున్నాడో తెలుసు. ఎవరితో వెళ్తున్నాడు? దేవునితో వెళ్తున్నాడు. అందువలన మారు మాట్లాడకుండా ఆయన వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ ప్రమాదము, ఏ అపాయము, ఏ ఇబ్బంది, ఏ కష్టం రాదు. ఒకవేళ కష్టం వచ్చినా ఆయన ఉంటాడు. ఆ విధంగా వెళ్తున్నాడండి. ఒక చోటికి వెళ్ళాడు, అక్కడ కరువు వచ్చింది, ఆ నుంచి బయలుదేరి దేవుడు చెప్తాడు ఇంకో చోటికి వెళ్ళు, అక్కడికి వెళ్తాడు. ఈ విధంగా కరువులో, కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో ఎవరితో ఉన్నాడు అబ్రహాం అంటే దేవునితో ఉన్నాడు. దేవుణ్ణి నడిపిస్తున్నాడు. ఇంకా అబ్రహామును గురించి రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 18వ వచనములో 18 ఈ మాట రాయబడింది, తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎంత నిరీక్షణ అండి! విశ్వాసము మొదటిది, నమ్మకము రెండవది, మూడవది ఏంటంటే నిరీక్షణ. ఆ దశకు వచ్చాడు. అంటే ఖచ్చితంగా కలుగుతుంది నాకు అన్న అభిప్రాయం, బలమైనటువంటి అభిప్రాయాన్ని, నిరీక్షణ, అది కలుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది నెరవేర్చబడుతుందనే బలమైనటువంటి విశ్వాసాన్ని, బలమైనటువంటి నమ్మకాన్ని, బలమైనటువంటి కోరికని ఏమన్నారంటే నిరీక్షణ అంటారు. 75 సంవత్సరాల వయస్సు, బిడ్డలు కలుగుతారా? కలగరు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు ఏమని, నీకు బహు సంతానం ఇస్తాను, అంతేకాకుండా అనేక జనములకు నువ్వు తండ్రి అవుతావు, అనేక జనములను నీ నుండి ఉద్భవిస్తాయి, వారి నేను ఆశీర్వదిస్తాను, గొప్ప చేసేదని నీ నామానని చెప్పినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. అందువలన అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారమే లేదు. అసలు ఆ విధంగా తలంచడానికి, భావించడానికి ఆధారమే లేదు. అసలు ఏమాత్రం అవకాశం లేదు. అయితే అటువంటి సమయంలో కూడా ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎంత నిరీక్షణ, ఎంత గొప్ప సంగతి అంటే నిజంగా తాను బయలుదేరేటప్పుడు 75 సంవత్సరాల వయసు, కానీ 24 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, అబ్రహాం వింటూనే ఉన్నాడు, దేవుడు చెప్పిన ప్రకారము వెళ్తూనే ఉన్నాడు. 24 సంవత్సరాలు అంటే 99 సంవత్సరాల వరకు ఆయనకు వాగ్దానం చేశాడు. వాగ్దానపు సంతానం కలగలేదు. అయితే నిరీక్షణకు ఆధారము లేదు. ఎందుకంటే ఆ వయసులో బిడ్డలు కలగడం అనేది కష్టమైన విషయం. అయినప్పటికీ కూడా, నిరీక్షణకు ఆధారం లేకపోయినప్పటికీ కూడా దేవుడు నిరీక్షించదగినటువంటి వ్యక్తి, ఆయన అనుగ్రహిస్తాడని చెప్పేసి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. సరే దేవుడు ఇస్తానన్నాడు, కానీ దేవుడు మాట ఇచ్చి ఎంత మాత్రం తప్పుకునేవాడు కాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కడుతున్నాడు, బలి ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు తీసుకుంటున్నాడు. కానీ 17వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా అబ్రామా అని పిలువగా చిత్తము ప్రభువా అంటాడు. అన్న తర్వాత
వెంటనే ప్రతిసారి మాట్లాడినప్పుడు, ప్రతిసారి పిలిచినప్పుడు బలిపీఠం కట్టడము, బలి ఇవ్వడము, ప్రార్థన చేయడము, దేవుడు బలి తీసుకోవడం జరుగుతుంది. అయితే బలి తీసుకుంటున్నాడు కానీ దాన్ని సంతోషంగా సంపూర్ణంగా దేవునికి ఇష్టము లేదు అని గ్రహించినటువంటి అబ్రహాం ఏం చేస్తాడంటే 17వ అధ్యాయంలో బలి అర్పించకుండా అబ్రహాము సాగిలపడి ఉండగా అంటే సాగిలపడుట సంపూర్ణ విశ్వాసానికి, సంపూర్ణ నమ్మకానికి గుర్తు, సాదృశ్యము, హృదయ సమర్పణకు సాదృశ్యము, సంపూర్ణ సమర్పణకు గుర్తు సాగిలపడుట, సంపూర్ణ విశ్వాసానికి, సంపూర్ణ విధేయతకు, సంపూర్ణ సమర్పణకు గుర్తు. సమర్పించుకుంటాడండి, సాగిలపడతాడు, బలి అర్పించడు. అప్పుడంటాడు దేవుడు, ఇదిగో అబ్రహాం, నీతో నేను వాగ్దానము చేసి ఉన్నాను. ఏమైతే ఇస్తానన్నానో, ఏమైతే నీకు నేను అనుగ్రహిస్తానన్నానో దానిని అనుగ్రహించుచున్నాను. ఇంతవరకు ఇస్తాను నీకు సంతానాన్ని అంటాడు. కానీ 17వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా ఎప్పుడైతే అబ్రహాం సాగిలపడతాడో అప్పుడు అంటాడు దేవుడు ఏమని అంటాడంటే, నేను నీకు చేసినటువంటి వాగ్దానమును చేసి ఉన్నాను, అయిపోయింది. చెప్పినటువంటి దాన్ని చేసి ఉన్నాను అంటాడు. అయిన తర్వాత అంటే అబ్రహాములో ఆ మార్పు చూశాడు, అబ్రహాములో సంపూర్ణ సమర్పణ కలిగింది, దేవుడు సంతోషించాడు. అయితే ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆలస్యం చేశాడంటే కారణము ఆయన పిలుపుకు తగినటువంటి సంపూర్ణ సమర్పణ లేదు. వెళ్ళాడు, పోతున్నాడు, చెప్తున్నాడు దేవుడు, కానీ సంపూర్ణ సమర్పణ లేదు. అదే 17వ అధ్యాయము 15వ వచనం వచ్చేటప్పటికల్లా మరి వాగ్దానము చేసినటువంటి సంతానము శారా ద్వారా అబ్రహాము కలగాలంటే అబ్రహాము ఏ విధంగా సంపూర్ణ సమర్పణ చేసుకున్నాడో, ఎక్కడైతే తన లోపం ఉందో ఆ లోపాన్ని సరిదిద్దుకున్నాడో, దేవుడు దాన్ని అంగీకరించాడో, అదేవిధంగా శారా కూడా ఆమె లోపమును సవరించుకోవాలి. ఎందుకని సవరించుకోవాలంటే, ఒకానొకసారి దేవుడు మాట్లాడుతూ ఉంటే నీకు బిడ్డలు కలుగుతారయ్యా అని అంటే, శారా అబ్రహాం వెనక ఉండి ఏమంటే, వృద్ధురాలనైనా నేను బిడ్డలను కందునా, నేను స్తన్యమిచ్చి పాలిస్తానా, అంతేకాకుండా నా యజమాని వృద్ధుడై ఉన్నాడు కదా అని చెప్పేసి మనసులో నవ్వుకొనెను. అబ్రాం, నీ భార్య అయినటువంటి శారా, నేను ప్రసవించుదునా, బిడ్డలను కందునా, నేను స్తన్యమిచ్చి పాలిచ్చేదనా అని చెప్పేసి శారా నవ్వనేలా అని అంటాడు దేవుడు అబ్రాముతో. వెంటనే ఆ ప్రక్కన ఉన్న ముందుకు వచ్చి నేను నవ్వలేదు అంటుంది దేవునితో. నువ్వు నవ్వావు అని అంటాడు. అంటే అబ్రహాములో ఏ విధంగా సంపూర్ణ సమర్పణ లేదో అదేవిధంగా శారాలో కొద్దిపాటి అవిశ్వాసం ఉంది. నేను బిడ్డలు కంటానా, ఈ వయసులో నాకు బిడ్డలు కలుగుతారా అని చెప్పేసి నవ్వితే అప్పుడు దేవుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు కుమారుడు పుడతాడు, శారా కుమారునికి అంటుంది నీకు అని చెప్పేసి దేవుడు ఆ బిడ్డకు ఆ కుమారునికి ఇస్సాకు పుడతాడు అని చెప్పేసి దేవుడు అంటాడు. ఆ కుమారునికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్పేసి పేరుతో సహా పెట్టడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, అటువంటి ఆమె చివరికి ఆ లోపం ఉందని తెలుసు దేవునికి. అప్పుడు 17వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు దేవుడు, నీ భార్య అయినటువంటి శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారాయి అనవద్దు, శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. అయిపోయింది. ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి శారాయి అనే పేరులో ఈ తీసివేసి శారా అంటాడు. 17వ అధ్యాయము 3వ వచనంలో అబ్రాము సాగిలపడినప్పుడు ఇప్పుడును నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడుతుంది అని అనేది ఒకటి చేర్చాడు. అంతకు మునుపు పేరు అబ్రాము, ఇప్పుడు సాగిలపడిన తర్వాత అబ్రహాముగా మార్చేస్తాడు. అంటే అబ్రాము అంటే గొప్పవాడు అని అర్థము, అబ్రహాం అంటే ఆశీర్వదించబడినవాడు. ఎప్పుడైతే సాగిలపడి సమర్పించుకుంటాడో అబ్రాము కాస్త అబ్రహాముగా మార్చేస్తాడు దేవుడు. ఇక్కడ శారాయిలో ఉన్నటువంటి ఈని తీసివేసి ఆమెను శారాగా మార్చిన తర్వాత అంటాడు, నీకు శారా వలన నేను సంతానం కలుగజేస్తాను అని చెప్పేసి అంటాడు. ఒకప్పుడు ఆమె స్త్రీధర్మం నిలిచిపోయింది కదా, నేను బిడ్డల్ని కంటానా అని చెప్పేసి అన్నటువంటి ఆమెను దేవుడు ఆశీర్వదించి కుమారుడిని ఇస్తాడు. సరే, ఈ విధంగా ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇంకా వెళ్తున్నాడు.
సరే, సరిగ్గా ఏ దేశాన్నైతే వాగ్దాన దేశంగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత దేవుడు అంటాడు, ఏమంటాడంటే అబ్రామా అబ్రామా, ఏమి ప్రభువా, ఇగో ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనం, యెహోవా కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము. సరే, ఇప్పుడు అబ్రహాము కావడము, శారా కావడము అది ప్రక్కన పెట్టేద్దాం. ఇంకా ఆయన యొక్క ప్రయాణంలోకి వద్దాం. ప్రయాణంలోకి వస్తే ఆ కనాను దేశానికి వచ్చిన తర్వాత, అడుగుపెట్టిన తర్వాత, ఇదిగో చూడు ఈ దేశాన్ని చూడయ్యా, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, పడమటి తట్టు, తూర్పు తట్టు చూడుము అంటాడు. ఎందుకని? ఈ దేశాన్ని నీకును నీ సంతానానికి శాశ్వతమైన స్వాస్థ్యముగా నేను అనుగ్రహించబోతున్నాను అంటాడు. శాశ్వతమైనటువంటి స్వాస్థ్యముగా అనుగ్రహించబోతున్నాను అంటే ఎలాంటిది? ఆ దేశము బాగుంటుందా? సారవంతమైన దేశమేనా? పంటలు పండే దేశమేనా? ప్రజలు అనుకూలంగా ఉంటారా? ఇబ్బంది ఉండదు కదా? కీడు చేసేవాళ్ళు ఉంటారా? మరి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి చూశాడా? చూడలేదు. చూడండి, అక్కడ చూడలేదు అంటే ఆయన పిలిచాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన ఇస్తానన్నాడు. ఇంకా చూడడం దేనికి అంటే అబ్రహాముకు అంత విశ్వాసం ఉంది. అయితే సంపూర్ణ సమర్పణ లేదు. కాబట్టి 17వ అధ్యాయం వరకు ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించుకొని సాగిలపడతాడో అప్పుడు దాకా పోతూనే ఉంటాడు. అంటే అబ్రహాము యొక్క విశ్వాస జీవితం ఎలా నడిచిందంటే ఇలాగ నడిచింది. చూడను కూడా చూడలేదు. ఆ తరువాత ఇంకా అంటాడు, అయినా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరిశీలించడానికి 13వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, అబ్రామా అని ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో చూడుము. సంచరించయ్యా. మొదట చూడమన్నాడు, ఇప్పుడు సంచరించు అంటే వెళ్ళి నడిచి చూడు. ఆ దేశం ఎలాంటిది? సారవంతమైందేనా? పంటలు పండేదేనా? కరువులు ఉండవు కదా? నీటి సౌకర్యం ఉందా లేదా? వ్యక్తులు ఎటువంటి వారు? సంచరించి చూడు అంటాడు. సంచరించి చూడండి. అయితే అబ్రహాం వెళ్ళాడా? సంచరించి చూచాడా? లేదు, చూడలేదు. ఎందుకంటే విశ్వాసం అటువంటిది. నేను ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఏ ప్రాంతానికి వెళ్ళినా పర్వాలేదు, ఎవరితో వెళ్తున్నానో నా దేవుడితో వెళ్తున్నాను, వాగ్దానం చేసి పిలిచినటువంటి నా దేవుడితో వెళ్తున్నాను అనుకున్నాడే తప్ప ఎంత మాత్రమో సంశయించలేదు. సంశయించని బలమైనటువంటి విశ్వాసము నా ప్రియమైనటువంటి వారలారా, సరే ఎంతటి విశ్వాసము. తర్వాత ఇంకా దేవుణ్ణి అసలు ఎంత గొప్ప విశ్వాసి అంటే, ఒకసారి యోహాను సువార్తలో యేసు మాట్లాడుతూ మీ పితరుడైన అబ్రహాము నా దినమును చూడాలని సంతోషించాడు, చూచి ఆనందించాడు అంటాడు. మీ పితరుడైన అబ్రహాము నా దినమును చూడాలని కోరుకున్నాడయ్యా, చూసి సంతోషించాడు. అంటే విన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, నీకు 50 ఏళ్ళు కూడా లేవే, ఎక్కడో కొన్ని వందల సంవత్సరాల కిందట ఉన్నటువంటి అబ్రహాము నిన్నెలా చూస్తాడు అని చెప్పేసి అంటాడు. దీనికి మరి అబ్రహాము యేసును చూడకపోయినట్లయితే యేసు ఈ మాట ఎందుకు అంటాడు? యేసు అబద్ధం చెప్తాడా? అబద్ధం చెప్పడు. నిజంగా చూశాడా అబ్రహాము? యేసును చూశాడండి. ఎక్కడంటే ఆదికాండం 18వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఒకానొక సందర్భంలో ఓ చెట్టు కింద గుడారంలో ద్వారం దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఒక రూపములో కనబడ్డాడు, ఒక ఆకారంలో కనబడ్డాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ఆ ముగ్గురు మనుషులు అతడ నిలవబడి ఉండిరి. చూచాడు, ఒక వ్యక్తి అక్కడ కనపడ్డాడు. తలదించుకొని తర్వాత తల ఎత్తి చూసేటప్పటికల్లా ఒక్కరి స్థలంలో ముగ్గురున్నారు. వారే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
అందులో యేసు ఉన్నాడు, యేసును చూచాడు. ఒకవేళ ఈ సందర్భం తప్ప మరొక సందర్భము ఎక్కడ లేదు అబ్రహాము జీవితంలో. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఆదికాండం 25వ అధ్యాయము 26 ప్రారంభం వరకు ఉంది అబ్రహాము యొక్క జీవిత చరిత్ర. 12 నుంచి 26వ అధ్యాయం వరకు అబ్రహాము ఎదుర్కొన్నటువంటి సందర్భం ఏదైనా ఇటువంటిది ఉందంటే ఈ సందర్భం తప్ప ఇంకొక సందర్భము లేదు. ఈ సందర్భంలోనే దేవుడు అబ్రహాము కనబడము, దేవుని యొక్క స్వరూపము 3 రూపాలుగా అక్కడ కనపడము, 3 చూడడం జరుగుతుంది. అంత గొప్ప విశ్వాసి అబ్రహాము, అంత విశ్వాసం కలిగిన వాడు కనుకనే దేవుడు అబ్రహాము కనపడము జరిగింది. అబ్రహాముకు కనపడడం జరిగింది. ఇంతకీ మనము నేర్చుకున్నది ఏంటంటే అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి, ధనవంతుడైనటువంటి వ్యక్తి, ఆయన గొప్ప భోగభాగ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, చాలా గొప్ప అంతఃపురం లాంటి భవంతి ఉన్నటువంటి వ్యక్తి, ఆస్తిపరుడు, ధనవంతుడు, బంధువులు బలగం, చాలా తండ్రి, బంధువులు అందరూ. అయితే దేవుడు ఏం చేసిన, నువ్వు వదిలిపెట్టేసిరా, నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు మాట్లాడకుండా వెళ్తాడు. ఒక ప్రాంతం దాటి ఇంకొక ప్రాంతం, ఆ ప్రాంతం దాటి ఇంకొక ప్రాంతం, ఆ ప్రాంతం దాటి ఇంకొక ప్రాంతం, ఎన్ని చోట్లకు తిరుగుతాడో కానాను దేశాన్ని చూచే వరకు, కానాను దేశాన్ని వాగ్దానపూర్వకంగా ఆయనకి ఇచ్చేంత వరకు అనేక ప్రాంతాలు ఆయన దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఏనాడు కూడా ఏ దేశం ఆ దేశము, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళాలి అన్న మాట ఎంత మాత్రం అబ్రహాము నోట నుంచి రాలేదు. ఎందుకంటే ఎంత విశ్వాసి అంటే, ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, దాన్ని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము అంటాడు పౌలు. నిలవరమైన పట్టణం ఈ లోకంలో మనకు లేదు, మనం శాశ్వతంగా ఉండబోయే దాని ఎదురు చూస్తూ ఉన్నాము అని చెప్పేసి అంటాడు. ఇది నూతన నిబంధనలో పౌలు రాసినటువంటిది. అయితే ఇదే మాట ఇంతకంటే గొప్ప విశ్వాసంతో అబ్రహాము ఆ దినము ఆయన మనసులో ఉంది, హృదయంలో ఉంది. 11వ అధ్యాయము 10వ వచనం, అబ్రామ్ ఒకవేళ మనం ప్రశ్న వేస్తే, అబ్రామ్ అంత ధనవంతుడి కదా, అంత గొప్పవాడివి కదా, అంత ఆస్తిపాస్తులు ఉంది కదా, బంధువులందరూ ఉన్నారు కదా, తండ్రి ఇంటిని బంధువులను అందరినీ వదిలిపెట్టి ఎందుకయ్యా ఇంత అవస్థపడుతూ నువ్వు తిరిగావు, ఎందుకు అవస్థపడుతూ ప్రయాణం చేసావు, ఎందుకు అవస్థపడుతూ ఇన్ని దేశాలు ఇన్ని ప్రాంతాలు దాటుతూ వచ్చావు ఏంటి అంటే, అబ్రహాము చెప్పే సమాధానము ఇందులో దొరుకుతుంది. ఎందుకంటే ఈ లోకపు నివాస స్థలములన్నీ కూడా తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి ఎంత మాత్రమూ కాదు అంటాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. దేవుడే శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. అంటే ఏ పట్టణం అంటే దేవుడే శిల్పి, ఆయనే శిల్పి, నిర్మాణకుడు, కన్స్ట్రక్టర్, ఇంజనీరు, బిల్డర్, సూపర్వైజర్, ఆర్కిటెక్ట్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆయనే. దేవుడే శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఆయన కట్టబోయే భవనం ఎటువంటిదంటే, పట్టణం ఎటువంటి పునాదులు కలిగిన బలమైనటువంటి పట్టణము. ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. అక్కడికి వెళ్తున్నాను నేను, అక్కడ ఉంది నా శాశ్వత నివాసం అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఏమాత్రం లెక్కించకుండా ఆయన స్వరం వింటున్నాడు. ఆ స్వరం చొప్పున పోతూనే ఉన్నాడండి. ఎంత గొప్ప విశ్వాసము చూడండి. దేవుడే శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అంటే పరలోక పట్టణం కొరకు అబ్రాము ఎదురు చూచెను. చూశారా? ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప అబ్రహాము ఎదురు చూచెను. క్రైస్తవుడు, ప్రభువు నమ్మినటువంటి, యేసును అంగీకరించినటువంటి వ్యక్తి చూపు ఎలా ఉండాలంటే ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలి. ఇది అశాశ్వతమైనది, మనము ఇది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది, అక్కడికి వెళ్తాము. ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలి, కానీ ఈ లోక పట్టణం కొరకు కాదు. అశాశ్వతమైనటువంటి ఈ లోక నివాసం కొరకు, ఈ లోక పౌరసత్వం కొరకు కాదు మనము ఎదురు చూడవలసింది. దేవుడి శిల్పి నిర్మాణకుడై ఉన్నటువంటి పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలి, అబ్రహాము చూచినట్లు. నా ప్రియమైన వారలారా, అట్టి విశ్వాసము కలిగి ఎదురు చూడాలి, జీవించాలి, పరలోక పట్టణంలో ప్రవేశించాలి. నేర్చుకుందామా? ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేద్దాం.
ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు స్తుతులయ్యా. నీ ప్రియమైనటువంటి విశ్వాస కుమారుడైన మా పితరుడైన అబ్రహామును మాకు చూపించి ఒక చిన్న పాఠం నేర్పించావు తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎక్కడ కూడాను ఏ విధమైన సంశయము, అభ్యంతరము, అడ్డంకు చెప్పకుండా నీ మాటను అనుసరించిపోయినటువంటి మా అబ్రహామును మాకు చూపించావు ప్రభువా. మేము కూడా తండ్రి అటువంటి పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ జీవించడానికి, అందులో ప్రవేశించడానికి సహాయం చేయి తండ్రి. అట్టి నీతికరమైన విశ్వాసమైనటువంటి జీవితం మేము జీవించడానికి సహాయం చేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ మమ్మలను, మా శ్రోతలను కృపగల మీ హస్తములకే అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.